నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడ్ ప్రెసిడెంట్ విజయవాడలో నుండి. ఇక్కడ ఈ మార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ దగ్గరైతే ఉన్నాం. వీళ్ళు ఓఎస్ఎం సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోలు అయితే ఆఫర్ చేస్తారండి. వీళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు ఎన్ఆర్జీ పేరుతో 300 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ ఆటోని కూడా ఇప్పుడు మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆటో సోదరులకు ఒక మంచి వార్త అని చెప్పుకోవచ్చు. మనతో పాటు ఆ షోరూమ్ ఓనర్ అయితే ఉన్నారు. అసలు ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. బాగుందా సార్ మార్కెట్? బాగుంది సార్. ఫ్యూచర్ అంతా జనరల్గా ఈవీసే. జనాల్లో ఆలోచించి నెక్స్ట్ డబ్బులు మిగులుతున్నాయి, మనకి సేవింగ్స్ అవుతున్నాయి, నెలకి 12 నుంచి 13 వేలు డీజిల్ సిఎన్జీ ఖర్చులు మిగులుతున్నాయి, మెయింటెనెన్స్ ఉండదని ఈవీస్ వైపు ఎక్కువ వస్తున్నారు సార్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి పాలసీస్ కూడా ఆ విధంగానే ఇస్తుంది. మ్యాక్సిమం ఇంకో 1-2 ఇయర్స్లో సిఎన్జీ డీజిల్ బళ్ళు తగ్గించి ఈవీలోనే 75% వెహికల్స్ తయారు చేయాలన్నట్టుగా కూడా పాలసీస్ అలా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్ఆర్జీ అంటున్నారు చాలా, అదేంటి సార్? ఇప్పుడు కొత్తగా వచ్చినాయి సార్ మనకి వెహికల్స్. ఇది మనం లాస్ట్ టైం మనం చేసిందే, ఇది స్ట్రీమ్ A85. దీంట్లో ఎనర్జీ వేరియంట్. ఎనర్జీ వేరియంట్ అంటే న్యూ రేంజ్. ఇది లాస్ట్ టైం 7 సీటర్ వెహికల్ అని చేసాం సార్. ఇది దీంట్లో 10 మెంబర్స్ దాకా 8 to 10 మెంబర్స్ ఈజీగా పడుతున్నారు. పెద్ద వెహికల్ ఇది. మనకి బ్యాక్ సైడ్ కూడా లగేజ్ లోడింగ్ స్పేస్ ఉంటుంది. సేమ్ అప్పే బాడీ ఇది. దీంట్లో ఇప్పుడు తీసుకొచ్చిన చేంజెస్ ఏంటంటే రేంజ్ పెంచారు సార్. ఇదివరకు 10.8 kWh బ్యాటరీ ఉండేది, kWh బ్యాటరీ ఉండేది. ఇప్పుడు 15 kWh బ్యాటరీ అనేది ఇచ్చున్నారు. 15 kWh బ్యాటరీ ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా ఇండియాలో ఎవరు ఇవ్వలేదు. మన కంపెనీ వల్ల ఫస్ట్ టైం 15 kWh బ్యాటరీ ఆటోస్ కోసం తీసుకొచ్చారు. దీనివల్ల ఏమైందంటే మన పెద్ద ఆటో ఏదైతే ఉందో 8 to 10 మెంబర్స్ని క్యారీ చేసే ఆటో 240 రేంజ్ వస్తుంది సార్. 240 మీ రియల్గా అంత వచ్చిందా? 240 మేము చెక్ చేసాం సార్. 240 వస్తుంది. మనం జనాల్ని కొద్దిగా ఎక్కువ పెంచుకుంటే ఒక 10 to 12 మెంబర్స్ వేసుకుంటే ఒక 20 కిలోమీటర్స్ వేరియేషన్ అనేది వస్తుంది. ఎంత స్పీడ్ వెళ్తుంది సార్ ఇది? స్పీడ్ 48 సార్. 48లో లాక్ చేశారు దీన్ని. 48 మ్యాక్సిమం స్పీడ్ ఇది. ఛార్జింగ్ టైం ఎంత సార్ ఇది? దీంట్లో 2 ఆప్షన్స్ అనేది ఇచ్చున్నా సార్ ఛార్జింగ్కి. ఒకటి ఈజీ హోమ్ ఛార్జింగ్. ఈ పోర్ట్లో కనుక ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి 3.3 కిలోవాట్ ఛార్జర్ ఇచ్చారు సార్. దాంతో ఇది 4.5 అవర్స్లో 4 to 4.5 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవ్వచ్చు. ఎందుకంటే బ్యాటరీ కెపాసిటీ పెద్దది కాబట్టి 4 to 4.5 అవర్స్ పడుతుంది. 15 kWh కాబట్టి. అలాగే దీంతో పాటు మనకి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు సార్. దీంట్లో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఏంటంటే మనకి హైవేస్ మీద ఉంటాయి కదా సార్. అవును. అక్కడ డీసీ ఛార్జెస్ ఎక్కడైతే కంపాటబుల్ ఆటో ఛార్జెస్ ఉంటాయో అక్కడ మనం డైరెక్ట్గా గన్ అనేది దీంట్లో పెట్టేసుకుంటే 45 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అవ్వచ్చు. 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఈ చేంజెస్ అనేవి చేస్తున్నారు. మిగిలింది బాడీ పరంగా కానీ మెకానికల్ పార్ట్స్ కానీ అన్నీ సేమ్. కొద్దిగా మోటార్ పవర్ కూడా పెంచున్నారు. ముందు 9.55 కిలోవాట్ వచ్చేది మోటార్ పవర్, 12.5 చేశారు. 12.5 కిలోవాట్ మోటార్ పవర్ చేశారు. ఇప్పుడు ఈ ఆటోకి ఎంత వారంటీ ఇస్తున్నారు? ఆన్ రోడ్ రేట్ ఎంత? ఈ ఆటోకి వారంటీ వచ్చేసి సార్ మనకి బ్యాటరీకి 5 years 2 lakh kilometers వారంటీ ఇస్తున్నారు సార్. మార్కెట్లో ఉన్నట్లో ఇండస్ట్రీస్ బెస్ట్ వారంటీ. బయట కంపెనీస్ ఆఫర్ చేసిన 5 years ఇస్తున్నారు కానీ 1,20,000 kilometers వరకే లిమిట్ చేస్తున్నారు కిలోమీటర్స్. కానీ ఆటో డ్రైవర్స్ ఎవరు కూడా 1,20,000 kilometers హార్డ్లీ 3 yearsలో కంప్లీట్ చేసేస్తారు. మనకి మటుకు ఈ బ్యాటరీ ప్యాక్తో 5 years 2 lakh kilometers వారంటీ అనేది ఇస్తున్నారు సార్. 2 లక్షల కిలోమీటర్లు 2 లక్షల కిలోమీటర్లు 5 ఏళ్ళు. ఆన్ రోడ్ రేట్ ఎంత సార్ ఇది? ఆన్ రోడ్ ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చి సార్ స్ట్రీమ్ పెద్ద వెహికల్ మంది 240 kilometers రేంజ్ విత్ 5 years 2 lakh kilometers వారంటీ. ఇది వచ్చేసి మనకి 445కి ఇస్తున్నాం సార్ ఇప్పుడు ఫైనల్. 4,45,000 ఆఫర్స్ డిస్కౌంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ తీసేసి 4,45,000 ఫైనల్ ఇస్తున్నాం సార్. ఎనర్జీలో సార్ ఈ వెహికల్స్లో మనకి 3 కలర్ వేరియంట్స్ అనేవి మనం ఆఫర్ చేస్తున్నాం సార్. ఒకటి స్కై బ్లూ కలర్, ఒకటి గ్రీన్ అండ్ ఎల్లో, ఇంకొకటి వైట్ సార్. ఈ గ్రీన్ అండ్ ఎల్లో మనకి ఆల్మోస్ట్ సిఎన్జీలో కలిసిపోద్ది. సేమ్ సిఎన్జీ వెహికల్ అని అనుకుంటారు. ఇవి మనం ఆఫర్ చేస్తున్న కలర్ ఆప్షన్స్ సార్. నెక్స్ట్ వేరియంట్ సార్ ఇది స్ట్రీమ్ సిటీ ఎనర్జీ. ఇది 3+1 వెహికల్ 4 in all. మనకి సైజ్ పరంగా చూసుకుంటే ఇది మ్యాక్సిమా జెడ్ సైజ్ వస్తుంది సార్. మనకి బజాజ్ మ్యాక్సిమా జెడ్ ఏదైతే ఉంటుందో ఆ సైజ్ ఉంటుంది. ఈజీగా 5 మెంబర్స్ అనేది అకామిడేట్ చేసుకోగలరు దీంట్లో. ఓకే. దీనికి ఎంత సార్ రేంజ్? సేమ్ అదే బ్యాటరీ కెపాసిటీ? చిన్న బండిలో కూడా సేమ్ 15 kWh బ్యాటరీ ప్యాక్ ఫస్ట్ టైం ఆఫర్ చేశారు సార్ ఇండియాలో మన కంపెనీ వాళ్ళు. దీనికి రేంజ్ 300 kilometers సార్. ఇది కూడా ఇండియాలో ఇప్పటిదాకా 300 kilometers రేంజ్ ఆటో అనేది వెహికల్ అనేది ఇక్కడ రాలేదు. ఇదే ఫస్ట్ టైం మనం ఆఫర్ చేస్తున్నాం. 300 kilometers సర్టిఫైడ్ రేంజ్. దీనికి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఉందా సార్? దీంట్లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఒకటి స్లో ఛార్జింగ్, ఇది కూడా 4 to 4.5 hours పడుద్ది. ఫుల్ 0 to 100%. బయట మిగతా కంపెనీ 0 to 80% 4 hours అని చెప్తున్నారు సార్. మంది 0 to 100% 4 to 4.5 hours ఇంటికాడ పెట్టుకుంటే. దీంట్లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అనేది ఇచ్చున్నారు. డీసీ ఫాస్ట్ ఛార్జర్ 45 minutesలో ఫుల్ ఛార్జ్ అవ్వచ్చు సార్. దీని ఆన్ రోడ్ కాస్ట్ ఎంత సార్?
దీని ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది కాబట్టి అది తీసేగా డిస్కౌంట్లు ఆఫర్లు అన్నీ పోను 3,75,000 ఆన్ రోడ్ ఇస్తున్నాం సార్. 3,75,000. 3,75,000. దీనికి కూడా 5 సంవత్సరాలు 2 లక్షల కిలోమీటర్లు. దీనికి కూడా దీని బ్యాటరీ ప్యాక్ మొత్తం కూడా 5 ఏళ్ళు 2 లక్షల కిలోమీటర్ల వారంటీ ఆఫర్ చేస్తున్నాం. ఓకే సార్. ఇప్పుడు ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో అంటే ఇంకా వేరియంట్స్ కూడా మీరు ఆఫర్ చేస్తున్నారా? ప్యాసింజర్ కాకుండా మనకి కార్గో కూడా ఉన్నాయి సార్. కార్గోలో కూడా ఇప్పుడు హైయెస్ట్ రేంజ్ అనేది ఇస్తున్నాం మేము. లాస్ట్ టైం 151 కిలోమీటర్స్ ఇచ్చేవాళ్ళం 10.8 kWh బ్యాటరీ ప్యాక్స్తో. ఇప్పుడు కార్గో మోడల్స్ కూడా అప్డేట్ అయినాయి. అప్డేట్ అయ్యి 15 kWh బ్యాటరీ ప్యాక్స్తో వస్తున్నాయి అవి కూడా. ఇప్పుడు అన్ని వెహికల్స్కి మోటార్స్ కూడా అప్డేట్ అయినాయి. యాక్చువల్గా ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను. మోటార్స్ ఏంటంటే లాస్ట్ ఉన్న మోటార్స్ 9.55 కిలోవాట్ 12.5 చేశారు. ఇప్పుడు 12.5 కిలోవాట్ చేశారు. పవర్ పెంచారు, టార్క్ పెంచారు 45 న్యూటన్ మీటర్ నుంచి 55 న్యూటన్ మీటర్. గ్రేడబిలిటీ కూడా లాస్ట్ టైం 16% ఉండేవి మీకు గుర్తుంటే లాస్ట్ టైం చేసినప్పుడు. ఇప్పుడు అన్ని 30% చేశారు. 30% గ్రేడబిలిటీ వరకు అన్ని మనకి ఎక్కుతాయి అనమాట. సో ఇవన్నీ కూడా అప్డేట్ చేశారు మనకి. ఓకే. సేమ్ అదే కార్గో వెహికల్స్లో కూడా మనకి 151 కిలోమీటర్స్ రేంజ్ ఉండేది, ఇప్పుడు 220 కిలోమీటర్స్ వస్తుంది. దాని రేట్ ఎంత ఇప్పుడు? హాఫ్ బాడీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఆఫర్లు డిస్కౌంట్లు పోను 4,15,000 సార్. 4,15,000. 4,15,000కి ఫైనల్ ఇస్తున్నాం. 220 కిలోమీటర్స్ రేంజ్ విత్ 5 years 2 lakh కిలోమీటర్స్ వారంటీ, 45 minutes ఫాస్ట్ ఛార్జింగ్ అన్ని దాంట్లో కూడా ఉన్నాయి. అదే బాక్స్ వెహికల్ తీసుకుంటే మనకి ఆన్ రోడ్ ఇప్పుడు సేమ్ వెహికల్ క్లోజ్డ్ బాక్స్ అయితే మనం ఇప్పుడు 445కి ఇస్తున్నాం. 4,45,000. 4,45,000కి క్లోజ్డ్ కంటైనర్ విత్ 5 years 2 lakh కిలోమీటర్స్ బ్యాటరీ వారంటీ, నెక్స్ట్ 45 minutes ఫాస్ట్ ఛార్జింగ్, 220 కిలోమీటర్స్ రేంజ్. ఓకే. మనకు అన్ని వెహికల్స్లో టెలిమాటిక్ డివైసెస్ కూడా ఇన్బిల్ట్ ఇస్తున్నారండి కంపెనీ వాళ్ళే. కంపెనీ తరపు నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్, ప్యాసింజర్ వెహికల్ అయినా కార్గో వెహికల్ అయినా టెలిమాటిక్ డివైస్ ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. దీంట్లో ఎవ్రీ వెహికల్లో సిమ్ కూడా ఉంటుంది అనమాట. దీనికి ఎవరైతే కస్టమర్ వాళ్ళు యాక్టివేట్ చేసుకుందాం అనుకుంటున్నారో జస్ట్ ఎయిర్టెల్ వాళ్ళకి క్యారియర్ సర్వీసెస్ పర్ యానం 2,500, ఇయర్కి 2,500 కట్టుకుంటే డైరెక్ట్కి వెహికల్ అనేది కస్టమర్ మొబైల్కి లింక్ చేసి ఇచ్చేస్తాం. దాంట్లో వెహికల్ ఎక్కడికి వెళ్ళింది చూసుకోవచ్చు, వెహికల్ ఏమైనా ఇష్యూ ఉందా, లేకపోతే జియో ఫెన్సింగ్ చేసుకోవచ్చు, ఈ రేడియస్ దాటి వెళ్ళకూడదని సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడన్నా వెళ్ళినా మనకి ఇమ్మొబిలైజ్ చేసుకోవచ్చు. ఇమ్మొబిలైజ్ చేసుకునే ఆప్షన్ ఉంది, ఇమ్మొబిలైజ్. కంప్లీట్ కంట్రోల్ అనేది ఫ్లీట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్ ఓనర్ చేతిలో ఉంటుంది కంట్రోల్ అంతా. వెహికల్ ఎక్కడెక్కడ తిరిగింది, ఎంత ఛార్జ్ మిగిలింది, ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా, డ్రైవర్ ఎవరైనా హార్ష్ డ్రైవింగ్ చేస్తున్నారా, సడన్ బ్రేక్స్ కొడుతున్నారా, సడన్గా టర్నింగ్ తిప్పుతున్నారా, హార్ష్ డ్రైవింగ్ అనలిటిక్స్ కూడా మనకి డైరెక్ట్గా మొబైల్లో చూపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మన వెహికల్లోనే ఉంటున్నాయి. ఇప్పుడు దీంట్లో 5 మోడ్స్ ఉంటాయండి. ఒకటి న్యూట్రల్, ఇంకొకటి రివర్స్, ఇంకొకటి ఫార్వర్డ్ డ్రైవ్ ఎకానమీ మోడ్, ఇంకొకటి గ్రేడబిలిటీ మోడ్. గ్రేడబిలిటీ మోడ్ ఏంటంటే నేను ఏదైతే 30 degrees స్లోప్లో ఎక్కుద్దని చెప్పానో గ్రేడబిలిటీ మోడ్ అంటే ఎక్కువ లోడ్ వేసుకుని ఎక్కువ కొండలు ఎక్కాలంటే గ్రేడబిలిటీ మోడ్లో పెట్టుకుంటాం. 30 degrees స్లోప్లో ఉన్న కొండలు కూడా ఈజీగా ఎక్కేస్తుంది. నెక్స్ట్ బూస్ట్ మోడ్ అంటే స్పోర్ట్స్ మోడ్. ఇప్పుడు వెహికల్ న్యూట్రల్లో ఉంది, ఇప్పుడు డ్రైవ్ మోడ్లోకి వచ్చింది, ఎకానమీ మోడ్లో ఎక్కువ హైలైట్ అయింది. నెక్స్ట్ గ్రేడబిలిటీ మోడ్ జీ అని వస్తుంది, అంటే ఎక్కువ స్లోప్లు ఎక్కడానికి. ఇప్పుడు బూస్ట్ మోడ్ స్పోర్ట్స్ మోడ్ అని వస్తుంది. ఇవన్నీ కూడా మనకి దీంట్లో కనపడితే. నెక్స్ట్ అలాగే ఎర్రర్స్ ఏమన్నా ఉన్నా కూడా జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్ అయినా మనకి సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి సిస్టమ్ కనెక్ట్ చేస్తే తప్ప ప్రాబ్లం ఏంటో తెలియదు. కానీ మన వెహికల్స్ ఎలాగంటే 67 ఎర్రర్ కోడ్స్ అనేది ఇచ్చున్నారు. అదేంటో ముందుగానే చూపించేస్తాం. ఎక్కడ చిన్న కనెక్టర్లో కానీ చిన్న కాంపోనెంట్లో కానీ ఇష్యూ ఉన్నా ఒక ఎర్రర్ కోడ్ అనేది ఇక్కడ పడుతుంది, డిస్ప్లేలో వస్తుంది. సో మనకి కస్టమర్ జస్ట్ ఫోన్ చేసి ఎర్రర్ కోడ్ చెప్తేనే మనకి ఫోన్లోనే ప్రాబ్లమ్ షార్ట్ అవుట్ అయిపోద్ది 90%. మనకి స్ట్రీమ్ సిటీ ఎన్ఆర్జీలో కూడా 3 కలర్స్ ఆఫర్ చేస్తున్నామండి. ఒకటి స్కై బ్లూ, ఇంకొకటి గ్రీన్ ఎల్లో, అలాగే ఇంకొకటి వైట్ కలర్ బయట ఉన్నాయి. 3 కలర్స్లో మనం ఆఫర్ చేస్తున్నాం వెహికల్స్. మీకు ఈ ఆటోస్ మీద ఎటువంటి ఫైనాన్స్ ఆప్షన్ ఉంది? ప్రైవేట్ ఫైనాన్సర్స్ అయితే ఒక 4 to 5 members ఉన్నారు సార్. లైక్ సుందరం, ఐడిఎఫ్సి, సవానీ ఫైనాన్షియల్స్, ఎకోఫై, శ్రీరామ్ గ్రీన్ ఫైనాన్స్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి వస్తుంది, యాడ్ అవుతుంది. శ్రీరామ్ గ్రీన్ ఫైనాన్స్ అని కొత్త వెహికల్స్ స్టార్ట్ చేస్తారు, ఓన్లీ ఈవీస్ ఫైనాన్స్. దానికి మనకి ఆల్రెడీ ఓఎస్ఎంతో టైఅప్ అయింది ఆల్ ఓవర్ ఇండియాకి. అది నెక్స్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా అది కాకుండా బ్యాంక్స్ వచ్చేసి మనకి ముద్రా లోన్ కింద చేస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనకు ఆల్ ఓవర్ ఇండియా టైఅప్ ఉంది. నెక్స్ట్ కెనరా బ్యాంక్ చేస్తున్నారు, ఎస్బీఐ చేస్తున్నారు, అండ్ యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, వీళ్ళందరూ కూడా మనకి ముద్రా లోన్ కింద వెహికల్ లోన్స్ అనేవి చేస్తున్నారు. మనకి కస్టమర్ ప్రొఫైల్ని బట్టి మనకి ఎక్కడ పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు కస్టమర్ ప్రొఫైల్ అన్నీ బాగానే ఉంది, సిబిల్ స్కోర్ బాగుంది, ఓన్ హౌసెస్ ఉన్నాయి, డౌన్ పేమెంట్ కొద్దిగా ఎక్కువ కట్టుకోగలను అంటే
నేను బ్యాంక్ ద్వారా చేపిస్తున్నాను. లేదు డౌన్ పేమెంట్ నేను కొద్దిగా తక్కువ పెట్టుకోగలను అండ్ ప్రాసెస్ కూడా నేను బ్యాంక్లో జనరల్గా 7 to 10 days టైం పడుతుంది. అంత టైం నేను వెయిట్ చేయలేను, నాకు ఇమీడియట్గా వెహికల్ కావాలంటే ప్రైవేట్ ఫైనాన్సర్ ద్వారా చేపిస్తున్నాను. కొద్దిగా స్లైట్ వేరియేషన్ ఉంటుంది ఇంట్రెస్ట్ పర్సంటేజ్లో, కస్టమర్ ప్రొఫైల్ని బట్టి కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి దేంట్లో కావాలంటే దాంట్లో చేసిస్తున్నాం నేను. ఓకే సార్. సో మినిమం డౌన్ పేమెంట్ అయితే డౌన్ పేమెంట్ ప్రకారం మనం మాట్లాడుకుంటే ప్రొఫైల్ బాగుంటే కనుక ఏ వెహికల్ అయినా మనం 30,000 to 40,000 డౌన్ పేమెంట్కి మనం ఇచ్చేయచ్చు వెహికల్. ఓకే సార్. అలాగా మనం ఫైనాన్స్ సెటప్ అన్నీ చేసుకున్నాం. మనం ఎలక్ట్రిక్ వెహికల్స్లో మెయిన్ థింగ్ సార్ ఒకటి మెయింటెనెన్స్ కాస్ట్ ఉండదు అండ్ ఆపరేషన్ కాస్ట్ తక్కువ కంపేర్ టు సిఎన్జి తీసుకున్నా డీజిల్ తీసుకున్నా. ఇది వచ్చేసి ఏ వెహికల్ అయినా మంది కిలోమీటర్కి 45 పైసలు పడుతుంది సార్. సో రోజుకి ఒక 150 కిలోమీటర్లు తిరిగారనుకున్నా సిఎన్జి డీజిల్తో పోల్చితే 12,000 నుంచి 13,000 నెలకి ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఆపరేషన్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి 12,000 నుంచి 13,000 సేవ్ చేసుకుంటారు. సేవింగ్స్ ఉన్నాయి, మెయింటెనెన్స్ అంటే ఏముండదు దీంట్లో, చాలా నెగ్లిజిబుల్ మెయింటెనెన్స్. సో ఇవి బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసినా చాలామంది మూవ్ అవ్వకపోవడానికి కారణం ఒకటి రేంజ్ ఇష్యూస్. ఇప్పుడు రేంజ్ ఇష్యూస్ మన కంపెనీ సొల్యూషన్ అనేది ఇచ్చేసింది. చాలామంది నన్ను అడిగేది ఏంటంటే ద్వారకా తిరుమల వెళ్ళి రావచ్చు ఆటోలో, ఎలక్ట్రిక్ ఆటోలో సాధ్యం కాదు కదా. ఇప్పుడు 240 kilometers పెద్ద వెహికల్ ఇచ్చాను, 300 kilometers చిన్న వెహికల్ ఇచ్చాను, ఈజీగా వెళ్ళొచ్చేస్తుంది. అలాగే మనకి ఛార్జింగ్ ఇంటి దగ్గర ఆప్షన్ లేకపోతే ఎలాగా, మా సందుల్లో ఎక్కడ ఉంటున్నాం, ఇక్కడ లేకపోతే మా హౌస్ ఓనర్ ఒప్పుకోవట్లేదు అనుకుంటే అలాంటి వాళ్ళకి మనకి ఎలాగో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి వెహికల్స్లో మనం మంత్లీ మన ఫాస్ట్ ఛార్జెస్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నామో మంత్లీ ప్యాకేజ్ కింద మాట్లాడుకుని మంత్లీ ఎన్నిసార్లు కొంటే ఎన్నిసార్లు ఛార్జ్ చేసుకోవచ్చు. 45 minutesలో 240 kilometers 300 kilometers వెళ్తున్నాయి కాబట్టి 2 days వన్స్ ఛార్జ్ చేసుకుని సరిపోద్ది. ఏదో ఒక టైంలో లంచ్ టైంలో అయినా నైట్ అన్నా వెహికల్స్ తీసుకొచ్చి మనం ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లో ఛార్జ్ చేసుకుని వెళ్ళొచ్చు. 2 daysకి వన్స్ ఛార్జింగ్ పెట్టుకున్నా సరిపోద్ది వాళ్ళకి. దానికి మంత్లీ ప్యాకేజ్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. సో సేమ్ ఇదే బెనిఫిట్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి, మనకి మెయింటెనెన్స్ ఉండదు, నెక్స్ట్ ఆపరేషనల్ కాస్ట్ తక్కువ, మనకి ఇంటి దగ్గర ఛార్జింగ్ లేదనుకున్న వాళ్ళు కూడా ఈ ఆఫర్ అనేది మనం ఇస్తున్నాం అనమాట. రీసెంట్గా నేను ర్యాపిడో యాప్లో చూస్తే షేర్డ్ ఆప్షన్ చూపిస్తుంది, అది ఒక ఆటో సోదరులకు ఒక శుభవార్త అని కూడా చాలా న్యూస్ కూడా వస్తుంది. అసలు ఏంటది అంటే ఏంటంటే సార్ ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద ర్యాపిడో కంపెనీ వాళ్ళు 2 cities-లో ఈ సర్వీసెస్ అనేది స్టార్ట్ చేశారు సార్. ఒకటి విజయవాడ, 2 లక్నో. దీంట్లో ఏంటంటే ఇప్పుడు విజయవాడలో హయ్యెస్ట్ మూమెంట్ ఉన్న లొకేషన్స్ అన్నీ తీసుకుని దాన్ని ఒక రూట్స్ కింద చేసుకుంటున్నారు ఇప్పుడు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ 2 routesలో స్టార్ట్ అయింది ఈ షేర్డ్ ఆటో సర్వీసెస్. షేర్డ్ ఆటో సర్వీసెస్ అంటే మనకి ఎవరైతే వెహికల్ ఉంటారో మనం ఆల్రెడీ ర్యాపిడోతో టైఅప్ అయి ఉన్నాం, మన ద్వారా ఎవరైతే వెహికల్ తీసుకుని విజయవాడ సిటీలో వెహికల్ నడుపుకుందాం అనుకుంటున్నారో, ర్యాపిడోలో నడుపుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో మనం డైరెక్ట్గా ఇక్కడ ఆన్బోర్డింగ్ చేపిస్తాం ఇన్ కన్సల్టేషన్ విత్ ర్యాపిడోతో మాట్లాడి మేము చేపించిస్తాం. మా వెహికల్ ఇస్తాం, హై రేంజ్ ఉన్న వెహికల్స్ ఇచ్చి ర్యాపిడోలో మేము వాళ్ళు చెప్పిన రూట్లో పెట్టించిస్తాం. ఇది ఎలాగంటే మనకి మార్నింగ్ 8:30 నుంచి నైట్ 8:30 లోపు 12 hours-లో ఒక 8 hours వాళ్ళు ర్యాపిడో వాళ్ళు చెప్పిన లొకేషన్లో వెహికల్తో పాటు రెడీగా ఉండాలి. రెడీగా ఉంటే ఒక లొకేషన్ నుంచి ఇంకొక పాయింట్కి ఒక 2-3 points మధ్యలో వెహికల్ తిరుగుతూ ఉంటుంది. అలాగా 4 hours చొప్పున 2 slots ఇస్తారు. అంటే రోజుకి 8 hours వాళ్ళకి ర్యాపిడో వాళ్ళ దగ్గర మన వెహికల్ రెడీగా ఉండాలి. నడిపితే 8 hours, అలాగా మంత్లీ 26 days, 4 days లీవ్, 26 days అలా ఆపరేట్ చేయాలి. డేకి 8 hours ఆపరేట్ చేసుకుంటే 35,000 rupees అనేది ర్యాపిడో వాళ్ళు వాళ్ళకి మంత్లీ శాలరీ కింద ఇన్సెంటివ్ కింద ఆఫర్ చేస్తారు. డైరెక్ట్గా 35,000 డైరెక్ట్గా ఆటో డ్రైవర్ అకౌంట్లో 35,000 నెలకు పడిపోతాయి. లేదు నాకు ఒకటేసారి 35,000 వద్దు, నేను వీక్లీ డబ్బులు తీసుకుంటాను, నాకు ఖర్చులు కూడా డబ్బులు కావాలంటే 35,000 35,000/4 భాగాలు చేసి వారానికి ఎంత అని చెప్పి వారం లెక్క కావాలన్నా వారం లెక్క కూడా అమౌంట్లో క్రెడిట్ చేస్తున్నారు. షేర్ ఆటో సర్వీసెస్ ఎవరైతే నడుపుకుందాం అనుకుంటున్నారో ఆటో తీసుకుని అన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే ఫిక్స్డ్ ఇన్కమ్ 35,000 అనేది ర్యాపిడో వాళ్ళు కల్పిస్తున్నారు మన ద్వారా. మన వెహికల్ తీసుకుని మనమే ఆన్బోర్డింగ్ చేసి ఇస్తున్నాం. సో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఈ ఆఫర్ని వినియోగించుకోవాలనుకుంటే మనల్ని కన్సల్ట్ చేస్తే మనమే వెహికల్ ఇచ్చి ఈజీ ఫైనాన్స్ ఆప్షన్స్లో మనమే వెహికల్ ప్రొవైడ్ చేస్తాం, మనమే ఆన్బోర్డింగ్ చేసి ఇస్తాం. ఇది లిమిటెడ్ టైంకి ఉంది ఆఫర్, ఇది ఉన్నంతకాలం మనం చేసుకోవచ్చు. చూసారు కదండి, విజయవాడ ఈమార్ట్ ఆటోమోటివ్ సంబంధించిన OSM ఎలక్ట్రిక్ ఆటోల పూర్తి సమాచారం. వీళ్ళైతే ఇప్పుడు వీళ్ళ ఎలక్ట్రిక్ ఆటోల యొక్క రేంజ్ అయితే అప్గ్రేడ్ చేశారండి.
300 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ వచ్చి 250 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. వీళ్ళు కార్గో ఎలక్ట్రిక్ ఆటోలతో పాటుగా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోలు కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక వీళ్ళ ఎలక్ట్రిక్ ఆటోలు వచ్చి 5 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ మీద ఫైనాన్స్ సదుపాయం కూడా ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా ర్యాపిడోలో ఎవరైతే వీళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ర్యాపిడోతో కూడా కొలాబరేట్ అయ్యారు. ఒక నెలకు ఒక 35,000 రూపాయలు సంపాదించుకునే ఒక అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఎవరైనా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ చూపిస్తున్నట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం లేదు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.